ఏమంటుంది మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5 తలా 10,000 వేసుకోండి. మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. బాబా ఏ ఫిగరు, ఏ పర్సనాలిటీ రా. ఎవరిదండి? ఇంకెవరు? యాదవ్వ మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి. ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. రండి. మంగ, ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా. ఎక్కడికి తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. భలే దెబ్బ కొట్టాడు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు పెట్టు వేడి వేడిగా. యాదవ్లని యాదవ్ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని అనుకుంటున్నావేమో. నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నమ్మకరే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ, ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చెందుతో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకొచ్చాను మంగ. సరే రండి. యాదవ్ వచ్చాడు. తారా ఎందుకు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగా. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగుడా? జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్లి అడ్డంగా నరికేశాడు. కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా.
కడుపు నిండా పెట్టిందిరా మంగా ఆ, మంగా ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఆ. ఎందుకు అడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా? వస్తా మంగా, వస్తా మంగా. థ్యాంక్స్ అండి. ఆ, మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. జాగ్రత్త మంగా, జాగ్రత్త చూసుకో. మంగా, ఈ నిమ్మగడ్డ భానుమూర్తితో నీకే మాడతావా? ఇంతవరకు దీని మీద ఇంతగా మనసు పారేసుకోలేదు. నిన్నొదలను, వదలనంటే వదలను. ఓ కుప్పలేసి మంగా, చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20 నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా అరగెదురు పావు గెదురు ఎలా పంచుకోమయ్యా? ఎలాగైట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద. మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెలు కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే వస్తామయ్యా. ఓ రే సత్యపండు, అండి. ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకంటే మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. సైకిల్ పై పులిరాజు, వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమైనా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఏదో అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా డైరెక్షన్. ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా. డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. ఓ తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేస్తున్న నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద, ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఛే! ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని 1000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా ఓ లాగుతానే ఉంటారు. అదైతే కొంచెం గ్లామర్ గా ఉంటారని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి కేరళ, తాగడానికి మందు. అలాగే. వెళ్ళు. కలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏం అనిపించట్లేదండి. మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏంట్రా మరి అంత చీప్ గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే
అది మంగ. అన్నది నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే గాని తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి పేషెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్ గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయరు టిఫిన్ సెంటర్ కు వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చే నాకేం తెలియదు. నువ్వు వచ్చిన తుంటు బంగారం. ఆ మంగకి నాకేమైనా సంబంధం లేదే. ఏ సంబంధం లేకపోతే ఈ లెటర్ ఏంటి? ఆ లెటర్ కూడా ఏంటి నిజంగా నాకు తెలియదు బంగారం. ఏమి తెలియకుండానే పంచాయతీలన్నీ అక్కడ పెట్టావా? అది పంచాయతీలు జరుగుతున్నప్పుడు జనానికి ఆకలిస్తే ఏదైనా తింటారని అక్కడ పెట్టా. అలాగా? నిన్ను